బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. బాధితులకు అండగా ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, కాసేపటి క్రితమే చార్మినార్ దగ్గర గుల్హార్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి వెళ్లాలని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారన్న వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా, కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాసేపటి క్రితమే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయమే ఘటనా స్థలికి చేరుకొని అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు ప్రమాద ఘటన జరిగిన సమయంలో భవనంలో మొత్తం 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ఇప్పటికే 6 మంది డెడ్ బాడీలను వెలికి తీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 16 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరించి వాళ్ళందరికీ కూడా వైద్య సౌకర్యాలు అందిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఘటనా స్థలిలో 30 మందిలో 16 మంది ఆసుపత్రికి తరలించారు. 8 మంది డెడ్ బాడీస్ ఇప్పటికే బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండాలి, దానిపై ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇప్పటికే చేరుకున్నారు, సహాయక చర్యలు ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఏ పరిస్థితి ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే ఇప్పటికే కొంతమంది ఆసుపత్రులు చికిత్స పొందుతూ ఉన్నారు. వైద్యాధికారులతో పొన్నం ప్రభాకర్ కావచ్చు, సీఎం ఆఫీస్ కావచ్చు, ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? అంటే మనం చూస్తున్నాం బలరాం, ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం భవనంలో 30 మంది అక్కడ భవనంలో ఉన్న పరిస్థితిని ఒక్కసారిగా మంటలనుకునేసరికి లోపల ఉన్న వాళ్ళు, పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మొత్తం మంటల కంటే కూడా ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మొత్తం 30 మందిలో 8 మంది డెడ్ బాడీలు బయటకు తీశారు. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా 16 మందిని ఎవరైతే ఊపిరాడక 16 మంది కొంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వాళ్ళకి వైద్యం అందిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఎంతమంది లోపల ఉండొచ్చు అన్నది ఇంకా సెర్చ్ జరుగుతోంది. ఫైర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాకచక్యంగా మిగతా 16 మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం వేగంగానే రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి వెంటనే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు. వెంటనే పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లాలని చెప్పి స్వయంగా ఈ యొక్క సహాయక చర్యలను పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. మనం చూస్తున్నాం కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్లారు. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షించడంతో పాటు బాధితులకు అండగా ఉంటాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా, ప్రధానమంత్రితో కూడా మాట్లాడి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా కిషన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి కాసేపట్లో ఇంకా ఏం జరగబోతుంది, ఎంతమంది చనిపోయారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. మొత్తంగా మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు మెరుగైన వైద్యం అందించేలా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. అక్కడ పోలీస్ అధికారులను, ఫైర్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. స్థానిక నాయకులు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. మరోవైపు ప్రమాద ఘటన ఏ రకంగా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎంతమంది వరకు ఇప్పుడు రెస్క్యూ చేశారు, ఈ వివరాలన్నీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సుమారు ఉదయం 6 తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ కంప్రెషర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది చాలా పెద్దదిగా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే 4 కుటుంబాలు ఆ భవనంలో ఉన్నాయి. సుమారు 30 మంది వరకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పాట్లోనే 3 నుంచి 4 వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది సుమారు 6 ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు, చికిత్స పొందుతున్నప్పుడు చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఎవరైతే చికిత్స పొందుతున్నారో వీరందరినీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ రకంగానే వారికి వివిధ ఆసుపత్రుల్లో 4 ఆసుపత్రులు చికిత్స అందుతోంది.